మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయమ్మా. తులారాశితో కంపేర్ చేసుకుంటే ఎలా అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమంలో గురు సంచారం ఉంది. వీళ్ళ గోచారం తీసుకుంటే అష్టమంలో గురువు, తర్వాత పంచమంలో శని భగవానుడు, ఆరో స్థానంలో సూర్యుడు, తర్వాత 10వ స్థానంలో కేతు. ఇది వీళ్ళ గ్రహ గోచారం. అయితే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అష్టమంలో గురువు ఎప్పుడైతే వస్తాడో కొంచెం ఇబ్బంది పడతాడు. ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే వృత్తిపరంగా కానీ, లేకపోతే నిర్ణయాల పరంగా కానీ ఇబ్బంది పడతాడు. అయితే వీళ్ళకి పెద్ద మార్పులు ఏమీ ఉండకపోయినా వీళ్ళ స్థితిగతుల్లో ఇప్పుడు వీళ్ళకున్న ఒకే ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే 3వ స్థానంలో రాహు ఉండడం. అదొక్కడే కొంచెం కలిసి వచ్చే పాయింట్. మిగతావన్నీ కొంచెం అటు ఇటుగానే ఉన్నాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి బాగా సపోర్ట్ చేసే గ్రహం ఏది అంటే ప్రస్తుతానికి రాహు ఒకటి సపోర్ట్ చేస్తుంది మనకి. తర్వాత కొంతవరకు సూర్యుడు సన్ సపోర్ట్ చేస్తుంది. మిగతావన్నీ కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. అంటే 10వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే వృత్తి స్థానంలో ఒడిదుడుకులు ఉంటాయి, వీళ్ళకి కన్ఫ్యూషన్స్ ఉంటాయి. తర్వాత అది చేయాలా ఇది చేయాలా అని నిర్ణయించుకోలేక బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటి కన్ఫ్యూషన్స్ చాలా ఉంటాయి వీళ్ళకి. తర్వాత కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి. ఇవన్నీ వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి, గట్టి పరిహారాలు చేసుకోవాలి. చేసుకుంటే వీళ్ళకి మెరుగ్గా ఉంటుంది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారమ్మా. ఎందుకంటే 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ వాళ్ళకి కేతు ఉండంటే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది బాగా వీళ్ళకి. తర్వాత పై స్థాయి అధికారుల నుంచి సపోర్ట్ లేకపోవడం వీళ్ళకి. పైగా ఏంటంటే వీళ్ళు చేసిన పనుల్లో వీళ్ళకి సొంతగా ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసిన పని పదే చేస్తూ ఉంటారు. దాని ద్వారా డిలేస్ అయిపోతుంటాయి, ప్రాజెక్ట్ డిలే అయిపోతుంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఉద్యోగం కూడా మారాలనిపిస్తుంది వాళ్ళకి. ఈ ఉద్యోగం కాదు వేరే ఉద్యోగం వెళ్ళాలనిపిస్తుంది. తర్వాత వీళ్ళకి ఏమైనా ఇంక్రిమెంట్, సాలరీ ఇంక్రిమెంట్స్ అట్లాంటివి కొంచెం డిలే అవుతాయి. వీటన్నిటి దృష్ట్యా చూస్తే కొంచెం వాళ్ళు ఉద్యోగంలో కొంచెం అన్హ్యాపీగానే ఉంటారు వీళ్ళు. సో అది మాత్రం వీళ్ళకి ఉంది, అంటే ఈ గోచారంలో ఉంది. ఈ సంవత్సరం అంతా ఉందనే చెప్పాలి. అంటే కనీసం జూన్ దాకా అయితే ఈ ప్రాబ్లం ఉంది వీళ్ళకి. మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులు కొంచెం పరిహారాలు చేసుకోవాలి. అంత స్ట్రిక్ట్గా బాగుంటుందని నేను చెప్పలేను, కానీ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి వీళ్ళు విద్యార్థులు. ఎందుకు చేయాలి అంటే దాని ద్వారా మనకి రాహు ద్వారా కానీ సపోర్ట్ రావాలంటే దుర్గాదేవి ఆరాధన చేస్తే వాళ్ళకి మంచి సపోర్ట్ వస్తుంది రాహు ద్వారా. అయితే నేను పెద్ద ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తాయని నేను చెప్పను, కానీ అయితే ఏంటంటే చిన్న ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. అనుకున్న పని డిలే అయిపోవడం, తర్వాత అనుకున్న స్థాయిలో రాయలేకపోవడం. అంటే ఎగ్జామ్స్కి వెళ్తారు, ఎగ్జామ్స్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్టుగా అనిపిస్తుంది, కానీ రాసే దగ్గరికి వచ్చేప్పుడు రాయలేకపోతారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే వాళ్ళు దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళు బాగా కలిసి వస్తుంది. దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఇద్దరు రెండు చేయాలి. లేదంటే ఆంజనేయ స్వామి ఎవరికైనా ఇష్టదైవం ఉన్నట్టయితే అది కూడా చేసుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ లేకపోతే దుర్గాదేవి ఆరాధన కానీ విద్యార్థులు చేస్తే మంచిది. వివాహ యోగం ఉందంటారా వీళ్ళకి? వివాహం అవుతుంది, వివాహం ఇబ్బంది లేదు వీళ్ళకి. వివాహకు సంబంధించి బాగానే ఉంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి 7వ స్థానంలో శుక్రుడు వస్తాడు. 7వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో, కళత్ర స్థానం ఉంటుంది 7వ స్థానాన్ని. ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో ఈ వివాహానికి సంబంధించిన మ్యాటర్స్ అన్ని మూవ్ చేస్తాడు ఆయన. కాబట్టి ఈ మంత్ అంతా వివాహానికి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్ళైతే మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వివాహం చేసుకోవచ్చు. లేదు అంటే కొత్తగా మ్యారేజ్ ప్రపోజల్స్కి వెళ్ళేవాళ్ళు అది కూడా ప్రయత్నం చేయొచ్చు. అది కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన ఇబ్బంది అయితే ఏం లేదు వీళ్ళకి. సంతాన యోగం కూడా ఉందంట. సంతాన యోగం బాగానే ఉందమ్మా. ఇది ఎందుకంటే 3 ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి 5వ స్థానంలో వీళ్ళకి మంచి సంతాన యోగం ఉంది. పైగా రాష్ట్రాధిపతి కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానంలో బుధుడితో కలిసి ఉన్నాడు, శని భగవాన్తో కలిసి ఉన్నాడు కాబట్టి సంతానానికే ఇబ్బంది లేదు. అయితే ఈ సమయంలో ఏమన్నా డెలివరీ డేట్స్ అవి తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం ఆగగలిగితే మంచిది. ఒక 1 వీక్ 10 days ఆగలిగితే మంచిది. ఇంకా బెటర్ ప్లానటరీ కాన్ఫిగరేషన్ వస్తున్నప్పుడు అప్పుడు ఇంకా తీసుకోవచ్చు. బట్ సంతానం అయితే బాగానే ఉంది.
కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి, అంటే వేరే పద్ధతి ద్వారా చేసే వాళ్ళందరికీ అనుకూలంగానే ఉంది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు మరి? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బంది అమ్మా, ఎందుకంటే వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నాడు, రెండవ రాస్యాధిపతి గురుడు, వీళ్ళకి కుటుంబ స్థానాధిపతి, ఆయన అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంత అత్తవారింటి వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇన్లాస్ ఆడవాళ్ళైతే అత్తవారింటితో, అత్తమామలతో కానీ లేకపోతే ఇన్లాస్తో కానీ వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కొంచెం ఉంది. సో అది కంట్రోల్ చేసుకోవాలంటే అది పెద్ద స్థాయిలో అయితే ఏం లేదు, అది కూడా ఎక్కువ కాలం కూడా ఏం ఉండదు, ఇంకొక నెల పాటు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. అవి కంట్రోల్ చేయాలంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే తగ్గుతాయి. అవి ఏ గురుస్వరూపం సాయిబాబా కానీ దత్తాత్రేయ స్వామి ఆరాధన చేస్తే తగ్గుతాయి. అయితే కుటుంబ వాతావరణం గురించి చెప్పాలంటే అంత పాజిటివ్గా లేదనే చెప్పాలి వీళ్ళకి. ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు? ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? ప్రయాణాలు కొంచెం ఆగితే మంచిది, కనీసం ఒక నెల రోజులు ఆగితే మంచిది. ఈ వైశాఖ మాసం మొత్తం, వైశాఖ జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసం దాకా కొంచెం ఆగితే మంచిది. గురువు గోచారం మారిన దాకా కొంచెం ఆగితే మంచిది. అవకాశం ఉంటే, అవకాశం లేకపోతే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా వెళ్ళాల్సి వస్తే వెళ్ళొచ్చు. అయితే ఏంటంటే దానివల్ల వచ్చే నష్టాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆర్థిక పరంగా వీళ్ళు ఏంటంటే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోరు ఈ టైంలో, ఎందుకంటే అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి తీసుకున్న నిర్ణయం తర్వాత తప్పని తెలుస్తూ ఉంటుంది వీళ్ళకి. అందువల్ల వాళ్ళు బాధపడడం, అయ్యో కొంచెం అయితే బాగుండేదేమో అని బాధపడడం, అట్లాంటివన్నీ ఉంటాయి. అవి కంట్రోల్ చేసుకోవాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురుస్వరూపం, ఏ గురుస్వరూపం ఆరాధన చేస్తే మంచిది. జూన్ దాకా ఆగితే వీళ్ళకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి, ఎందుకంటే రెండో స్థానాధిపతి 8లో అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరంగా ఒడిదుడుకులు చాలా ఉంటాయి వీళ్ళకి. అంటే పాజిటివ్స్ ఉంటాయి, రాబడి ఉంటుంది, ఖర్చు ఉంటుంది, రెండు ఉంటాయి. అయితే మిగిల్చుకోలేరు, మిగిల్చుకోవడానికి కొంచెం టైం ఉంది ఇంకా. అంటే కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే వీళ్ళు ఎక్కువ అవసరం లేని వస్తువులు కొంటూ ఉంటారు, పైగా అంటే అవసరమైనవి కొనడం ద్వారా వచ్చిన రాబడి అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది వీళ్ళకి. అయితే మీకు వీళ్ళకి మిగిలేదైతే ఉండదు ప్రస్తుతానికి. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఈ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని అనుకుంటుంటారు కదా, చేయొచ్చు అంటారా మరి? వ్యాపారం అయితే చేయొచ్చు, అదే ఇబ్బంది లేదు, ఎందుకంటే శుక్ర భగవాన్ సపోర్ట్ ఉంది వీళ్ళకి. వ్యాపారం అయితే చేయొచ్చు వీళ్ళు. అయితే ఎంత వ్యాపారంలో అగ్రిమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, ఎందుకంటే శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఒక రకంగా మంచి చేస్తాడు, ఒక రకంగా చెడు చేస్తాడు. మంచి ఎలా చేస్తాడంటే కొత్త భాగస్వామి ఇస్తాడు, వాళ్ళ సమస్య కూడా ఇస్తాడు. అందుకని ఏంటంటే వాళ్ళతో అగ్రిమెంట్లు అవి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని జాగ్రత్తగా చేస్తే మంచిదే. మరి ఈ మాసంలో అంతా బాగుండాలంటే ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా వీళ్ళు ఏదైనా గురుస్వరూపం ఆరాధన చేయాలి. వీళ్ళు గురుస్వరూపం అంటే సాయిబాబా కానీ దత్తాత్రేయ స్వామి కానీ దక్షిణామూర్తి కానీ వారికి సంబంధించిన ఆరాధన చేస్తే వీళ్ళకి గురువు సంబంధించిన అన్ని నెగిటివ్ ఫలితాలకి కంట్రోల్ అవుతాయి అన్నమాట. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.